Hi guys, unfortunately we are visited here, but despite journey lo stress పోయినే అయ్యో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి అనంతగిరి హిల్స్ పోతున్నాము. అయ్యప్ప ఇదే మార్నింగ్ కాబట్టి అంత ట్రాఫిక్ ఏం లేదు, లేకపోతే చాలా ట్రాఫిక్. అరే యూటర్న్ తీసుకోవాలన్నమాట. సండే ఎర్లీ మార్నింగ్ వస్తే మంచిగా ఉంటుంది అసలు. వెదర్ అయితే టైం వచ్చేసి ఎంత అవుతుంది, 7:30 అవుతుంది. 5 o'clock వెళ్దాం అనుకున్నా కానీ ఇక దొంగపు చూడరా అయ్యప్పరా అని ఏం చెప్తాను. నాకైతే అవుటర్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్. అది వచ్చి ఓఆర్ఆర్ దాటి తన ఆపోజిట్ పోవాలి. ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ కాడికి అయితే వచ్చినాము. ఇక మొత్తం స్ట్రేట్ ఉంది రోడ్డు. టిప్పర్లు చాలా డేంజర్. ఈ టిప్పర్లు అయితే ఏం లేదు, తిరుగుతాడు పాపం. పక్కనోడు ఆగో ఆడు చూడు, ఆరోడు కార్లో కూర్చుంటే అయిపోతుంది. అసలు బైక్ మండల గురించి అలా ఆలోచించాలి. అసలు ఎంతసేపు రికార్డే కావాలి అసలుకి. అయితే 10 kilometers దాకా మంచిగా మాట్లాడుకుంటూ వచ్చిన, అసలుకి రికార్డే కావాలి కొంచెం కూడా. దీనికేమో లైట్ వస్తుందారా అంటే రెడ్ లైట్ వస్తుందట అన్నాడు రన్నింగ్లా. ఇప్పుడేమో రెడ్ లైట్. ఇప్పుడు నేను ఆపినాక బండి ఆపుకున్నాక చూసుకుంటున్నా రెడ్ లైట్ ఏడు వస్తుందబ్బా అని చెప్పి. అరే చెప్పు అబ్బాయి చెందో, రికార్డు మొత్తం ఫెయిల్ అయిపోయారా. పెట్రోల్ బంక్ 220. ब्लॉग चालू करो, आगे 10-20 का तेल डाला है. क्या करेंगे, पैसा नहीं है ना. कल रात में 500 मारा. 260 पेट्रोल वो पूरा हो गया. कभी ब्लॉगर को पुल होना चाहिए, पूरा नहीं होना चाहिए. तभी तो कुछ देता भरने को. ఇది మళ్ళీ 2 పాయింట్లు చూపిస్తుంది. ఇలాగ 1 పాయింట్ కూడా చక్కగా చూపిస్తే మళ్ళీ 2 పాయింట్లు చూపిస్తుంది పెట్రోల్. ఇదంతా రికార్డ్ చేసింది ఒక ఎత్తు ఉంటుంది. మళ్ళీ అది అంతా అయిపోయినాక వ్లాగ్ చేస్తున్నప్పుడు అవంతా రికార్డ్ చేయాలంటే అసలుకి మైండ్ పని చేస్తుంది. అసలు ఏం అర్థం కాదు, పిచ్చులు లేస్తుంది. అబ్బా ఏంద్రా అని చెప్పి ఆ సింగిల్ లెన్స్ అన్ని ఇచ్చిండు కానీ మంచిగా ఉంది. కానీ ఏమంటారు, అది అప్పుడప్పుడు కిందికి పైకి ఊగుతుంది ఉంది కెమెరా. ఈ 360 degreesలో అయితే ఏం ఊగుతలేదు. ఫోన్ ఇరా మ్యాప్ పెట్టుకుంటా. ఏం చేస్తాం అసలు ఇప్పుడైతే ఏడు ఆగేది ఏం లేదు. ఇక డైరెక్ట్ వెళ్ళిపోవడే. అసలు ఇక వీడియో నేను మధ్యలో ఎందుకు ఆపుతా అంటే, ఇట్లా నార్మల్గా ప్లేస్ మనకి చిన్న SD కార్డు కాబట్టి ఆపేస్తా. మన క్లిప్పులు తీసుకున్నప్పుడు కూడా జర మంచిగా వస్తాయి అని చెప్పేసి ఒకటే రికార్డ్ వేస్తే అసలుకి అది ఆగదు. ఫస్ట్ టైం వేస్ట్ ఉంటుంది, కొద్దిసేపు అక్కడిక్కడ ఆగేది అట్లా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి 46 kilometers చూపిస్తుంది. 1 hour 13 minutes అంట. అసలు ఎక్కడ పోతున్నాం ఏం అర్థమే కావట్లేదు. ఎక్కడ సైడ్ పోతున్నాము అర్థం కావట్లేదు. అసలు ఇదే నా రూట్ కూడా అర్థం కాదు మాకైతే. ఈ గాలికి అయితే హెల్మెట్ కూడా అక్కడెక్కడ పోతుంది. అసలు ఈ లారీ వాళ్ళతో ఇదే తలకాయ నొప్పి. మొత్తం రోడ్కే అడ్డం పెట్టేశారు డైరెక్ట్. వీళ్ళ వల్లనే మస్తు ట్రాఫిక్ అవుతుంది. మస్తు లోడ్ వేసుకుంటారు, అడ్డం పెడతారు. సర్వీసింగ్ చేస్తున్నాం కాబట్టి చాలా చాలా అంటే చాలా బెటర్. బండి మంచిగా పోతుంది, మంచిగా ఉంది. ఇది వేయించిన మంచిగా ప్రో ట్యాపర్ అంట. ప్రో ట్యాపర్ పవర్ పాయింట్లో ఛార్జింగ్ లేదు. ఇది తీసుకొచ్చుకున్నాను
ఐఫోన్లో ఛార్జింగ్ చూస్తుంది ఓకే. అది ఐఫోన్ వల్ల ఆండ్రాయిడే బెస్ట్ అసలు అయితే. మంచి ఛార్జింగ్ అవుతుంది, మంచిగా ఉంటుంది. ఈ ఐఫోన్లో అసలు ఏం ఎత్తే మనకి రావు అసలు. ఫోటోలకి దాకా అరే అమ్మ ఎలా ఊరా నాయన. యూత్ వాళ్ళనే యూత్ అంటారు మమ్మల్ని. కానీ అలాంటివి అన్నీ వేసేసి వీడికి వచ్చినాం ఇక మెల్లగా. ఇక అందరికి చేంజ్ కావాలి కదా, తప్పదు. ఇక అట్లనే ఉంటే ఇక వేస్ట్, ఏముండదు లైఫ్. ఇక పోలీస్ స్టేషన్లో ఉంటే ఆల్రెడీ వీడు మొత్తం అడ్డమే పెడుతున్నాడు. ఫోన్ మాట్లాడుతున్నాడు లోపల. అమ్మ గిట్లా ఎందుకు ఇట్లా మెల్లగా పోతే కాదా, అడ్డమే వస్తారు, మనకే అడ్డం వస్తురా లేకపోతే. అందుకే దీన్ని మన తెలంగాణ అంటారు. ఓ మొత్తం వేరే ఉంది రోడ్డు, కంకర అంటే మొత్తం రోడ్ వేస్తున్నట్టు ఇక్కడ. చూద్దాం ఇట్లాంటి దాంట్లో వెళ్ళిపోవాలి, మంచిగా అనిపిస్తుంది. ఉంటే ఏముండదు, ఊటీ వేసుకోవాలి, ఇంటికి వచ్చి వండుకోవాలి. అసలు ఏ ఎంజాయ్మెంట్ ఉండదు, ఏముండదు అసలు. బయట కూడా తిరగబుద్ధి అవుతుంది కానీ తిరిగితే ఎందుకు మళ్ళీ అనిపిస్తుంది అంతే. అదే ఊళ్ళో ఉన్నప్పుడే మంచిగా అది మనీ వేసుకోవచ్చు, మంచిగా తీసుకొని వెళ్ళిపోవాలి రైళ్ళకి. మస్తు ఉంటుంది. ఇక్కడ సైడ్ వస్తే నేను ఏదో అది రిస్క్ తీసుకోకూడదు. మంచిగా కూడా మంచిగా ఉంది. మెల్లగా చూసుకుంటా చూద్దాం. ఇంకా అక్కడ ఎంత ఉంటుందో చూద్దాము. ఎంతో లాంగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, మస్తు లాంగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఓయమ్మ వేరే వద్దు అసలు. అయితే మామూలు లేదు గాయస్, మొత్తం శ్రీశైలమే, డైరెక్ట్ శ్రీశైలమే. అమ్మో మామూలు లేదు రూటు, చుట్టూ కొండలు మధ్యలో సీసీ రోడ్డు. వామ్మో సో ఇది అసలుకైనా మనకు మజా. ఇట్లా ఉండాలి కదా. పైకి ఉంది, వేరే ఉంది గాయస్. అసలుకైతే మామూలుగా లేదు. ఎంట్రీ కడుతురు ఇప్పుడే జర మంచిగా కడుతురు. ఎంట్రీ అయితే ఇస్తున్నాం లోపలికి. మింటాలు ఉండాలి మరి తెలుసా. చలో వచ్చేసినాం. అన్న ఇది ఎక్కడికి వస్తుందా? ఇది ఎక్కలెక్కాలి ఇప్పుడు. అమ్మా మంచి కొటేషన్ రాస్తా. కొటేషన్తో పాటు పాటతో పాటు మన ఎంజాయ్మెంట్ ఉండాలి. అమ్మా వాడాక అక్కడ పై దాకా వేసి వచ్చినాం. ఇప్పుడు అట్లా తిరిగి ఇట్లా తిరిగి మళ్ళీ ఇట్లా వచ్చి ఈడాక వచ్చినాం. మళ్ళీ ఇట్లా పైకి వస్తున్నాం. ఇక
వీళ్ళు మన బాయ్స్. హాయ్ ఎప్పురి. హాయ్ హాయ్ బ్రో. ఇక్కడ గుంటలు బాగున్నాయి బ్రో, చూసుకున్నాడు. హాయ్ గైస్, అన్ఫార్చునేట్లీ వి ఆర్ విజిటెడ్ హియర్, బట్ despite his water is very less. Sorry if my English is wrong, but I know my English is better than British English. సూపర్ బ్రో, సూపర్ సూపర్. Deepening valley, and we are going to next Kotpalli check dam reservoir for kayaking. అయ్యో సూపర్ సూపర్. మామూలుగా లేదు స్పీచ్. జర్నీలో పోయినాయి. అయ్యో ఇప్పుడు వచ్చేసి కోటుపల్లి రిజర్వాయర్ అంట, అక్కడ బోటింగ్ ఉంటుందంట, అక్కడ పోవాలి. మొత్తం ఛార్జింగ్ డెడ్ అయిపోయింది కెమెరా, ఛార్జింగ్ పెట్టుకున్నా ఇప్పుడే తినేసి. ఆ రిజర్వాయర్ కాడికి పోయి చూద్దాం ఎట్లుంటుందో. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా వీడియో మొత్తం, చూడండి. ఫోన్లో రికార్డ్ చేసి చూపిస్తా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. కొట్లపల్లి ప్రాజెక్ట్ అంట, ఇప్పుడే ఎంట్రీ చేసినాం. బండి నెంబర్లతో సహా మొత్తం బిల్లు కొట్టేస్తారు. తీసుకున్నా ఇంకో ప్లేస్. అవునవును. చలో గాయసిగా మనం ఎంట్రీ ఫీజు అయితే కట్టేసినాం. 4 బండ్లే. మనోళ్ళు చూడు మొత్తం హెల్పింగ్ చేస్తారు అనమాట ముసలామకి. ఇదంతా మన బ్యాచే మొత్తం. అమ్మో మొత్తం వేరే ఉంది. బోటింగ్ కూడా ఉంటుందంట లోపల. చూద్దాం ఎట్లా ఆడిపోయినాక ఒక్కసారి మళ్ళీ ఆన్ చేసుకుంటాం. ఎట్లాకెళ్ళి పోదాం. ఇషరూపానా ఏమైంది? పోదామా? ఏమైంది రా చందు? పోదామా? చలో పారి పోదాం. లోపల పోయినాక వీడియో తీసా. బాయ్. ఎంతసేపు పిలవాలన్నా నిన్ను? బోటింగ్ అంటే చేద్దాం ఫస్ట్. పోవచ్చు, మనం కూడా పోవచ్చు. పోదాము మనం కూడా. ఫస్ట్ బోటింగ్ చేసి వెళ్ళిపోదాం. ఓకేనా? చలో రైట్ పోదాం, వెళ్ళిపోదాం. ఇచ్చారూపణ మంచిగా వేసుకో చిందరే. ఇక నాకు కూడా వచ్చింది ఐస్. అందరు వేసుకురా ఇక్కడ చూడు. రైట్ రైట్ రైట్. ఇచ్చారూపణ అది రాడా? ఆయమ్మ ఏమైందిరా రే చందు? పడగ కూడా ఎక్కువ బావరా. అరే ఆపురా, ముందడ గుద్దుకుంటా బే. అరే ఆపురా రైతు. అరే ఇక్కడ పోనిస్తున్నావురా. అరే ఇక్కడ పోనిస్తున్నావురా, అక్కడ పోనిరా. అరే ఇక్కడ అయ్యా. అరే ఇంకా వెనుక పోనీ బే. అరే అక్కడ